తన బిడ్డను పొట్టన పెట్టుకున్న వారికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు సాయికృష్ణ తల్లి. ఈ కేసులో తనను కూడా చంపే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మెజిస్ట్రీరియల్ విచారణకు హాజరై వివరాలు అందజేశారు విజయలక్ష్మి. సాయికృష్ణ కేసు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుంది. రోజుకొక కొత్త కోణం తెరపైకి రావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే చర్చ ప్రారంభమైంది. ఈ కేసులో ఇప్పటికే సిట్ సీఐ నాగరాజు మరో 4 కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసింది. నాగరాజును 12 రోజుల పాటు కస్టడీ కోర్టుతో సిట్ వేసిన పిటిషన్పై విజయవాడ ఎంసీఎం కోర్టు విచారణ చేపట్టింది. 8 రోజుల పాటు విచారించాలని, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలని సూచించింది. అయితే ఈ తీర్పుపై సిట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సాయికృష్ణ మృతదేహం మాయం మిస్టరీ ఛేదించాలంటే నాగరాజును వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లి విచారించాల్సి ఉందని, అందువల్ల జైలులో విచారించే అవకాశం ఉండదని పిటిషన్లో తెలిపారు. కస్టడీకి ఇస్తే నాగరాజుకు ప్రాణభయం ఉందనే అనుమానాలు వ్యక్తం చేయడంతో హైకోర్టు విచారణను ఆదివారానికి వాయిదా వేసింది. ఆ రోజు నాగరాజు తరపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. మరోవైపు సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో జ్యుడిషియల్ విచారణ కోరుతూ జిల్లా కోర్టులో విజయలక్ష్మి పిటిషన్ దాఖలు చేయగా, జ్యుడిషియల్ విచారణ అక్కర్లేదంటూ జిల్లా కోర్టులో సిట్ కౌంటర్ దాఖలు చేసింది. బిఎన్ఎస్ చట్టానికి లోబడి మానవ హక్కుల కమిషన్ ప్రొసీడింగ్స్ ను ఫాలో అవుతూ కలెక్టర్ మెజిస్టీరియల్ విచారణ కొనసాగిస్తున్నారని కోర్టుకు సిట్ విన్నవించింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్తో పాటు విజయవాడ సిటీలో ఉండే అన్ని పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు పర్యవేక్షణ కమిటీ నివేదికలు ఇవ్వాలని విజయలక్ష్మి కోరగా, ఈ కేసుతో సంబంధం లేని సీసీ కెమెరాలు కోరడం తగదని, ఈ పిటిషన్ డిస్మిస్ చేయాలని సిట్ కోర్టును కోరింది. ఇక విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మెజిస్టీరియల్ విచారణకు గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామ నాగేశ్వరరావు, మేనత్త విజయలక్ష్మిలు హాజరయ్యారు. తమ బిడ్డను పోలీసులే చంపేసి మృతదేహం మాయం చేశారని, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో తన బిడ్డ ఉన్నట్లు తెలుసుకుని వెళితే సీఐ నాగరాజు చూపకుండా వెనక్కి పంపేశారని వివరించారు. 2 గంటలకు పైగా సాగిన ఈ విచారణలో తమకు న్యాయం చేయాలని విచారణాధికారికి విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. నలుగురు 5గురే వచ్చారే, మిగతా వాళ్ళు లేరు. నా ఇంటికి వచ్చిన వాళ్ళు లేరు. నా బిడ్డను తీసుకురమ్మన్నాడికి ఎందుకని మీరు సరైన యాక్షన్ తీసుకోవట్లా? నా బిడ్డను తీసుకురమ్మన్నాడికి సరైన యాక్షన్ లేదు ఆడి మీద. నా బిడ్డను తీసుకొచ్చి, నా ఫోన్ తీసుకొని, నా బిడ్డను తీసుకొచ్చి కొట్టి 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 ఈ స్టేషన్ వాళ్ళు ఆ స్టేషన్ వాళ్ళు కొట్టారు. దానికి కారణం ఏంటో మీరు లాగాలి బయటికి. అనంతరం వైసీపీ నేతలు ఈ విచారణలో పాల్గొని ఆర్టీఓకు 15 అంశాలకు సంబంధించి వినతి పత్రం అందజేశారు. ఈ కేసులో తమకు అనేక అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నాయని, పోలీసుల విచారణతో ఇవి తేలవని సీబీఐ విచారణ కోరుతున్నట్లు చెప్పారు. పూర్తి న్యాయం జరగాలంటే సీబీఐ ఎంక్వైరీ జరగాలని స్పష్టం చేశారు. సిఐ నాగరాజు ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్, అతను ఒక్కడే బాధ్యుడు కాదు. కానీ అతన్నే పెట్టేయాలి, క్లోజ్ చేసేయాలనుకుంటున్నారు. అతను 4 కానిస్టేబుల్ పెట్టేసి ఎత్తేద్దాం కేసు అనుకుంటున్నారు. కాదు, దీనిలో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో చంపేసి బూడిద చేసి మాయం చేయాలనేటువంటి ప్రయత్నం, కేసుని క్లోజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమాజానికి చాలా ప్రమాదకరం. కాబట్టి పౌర హక్కుల వాళ్ళు బయలుదేరారు, వచ్చారు చాలామంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెల్లించి మాట్లాడుతున్నాం, వదిలిపెట్టాం. మేము కూడా సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి మేము కూడా పిలిచివేస్తాం. మెజిస్టీరియల్ విచారణలో సాయికృష్ణ కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు, మానవ హక్కుల సంఘం ప్రతినిధులు మాత్రమే హాజరై తమకు ఉన్న అనుమానాలు, తెలిసిన సమాచారాన్ని ఆర్టీఓకు అందజేశారు. ఈ నివేదికను జిల్లా కలెక్టర్ లక్ష్మీషాకు అందజేస్తామని, జాతీయ మానవ హక్కుల సంఘానికి నివేదిస్తారని ఆర్డీఓ తెలిపారు. ఇక నాగరాజు కస్టడీపై కొనసాగుతున్న సస్పెన్స్ కు హైకోర్టులో తెరపడనుంది. ఈ కేసులో నాగరాజును జైలులో కాకుండా బయటే విచారించే అవకాశం ఇవ్వాలని సిట్ దాఖలు చేసిన పిటిషన్పై ఆదివారం హైకోర్టులో వాదనలు విన్న అనంతరం తీర్పు వెలువరించే అవకాశం ఉండటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.